హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈరోజు వీడియోలో మనము సప్లై అసింక్ మెథడ్ గురించి అయితే నేర్చుకోబోతున్నాము. ప్రీవియస్ వీడియోలో రన్ అసింక్ మెథడ్ గురించి నేర్చుకొని ప్రాక్టీస్ అనేది అయితే చేశాము. సప్లై అసింక్ మెథడ్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము? ఎలా వర్క్ చేసుకుంటాము? కోడింగ్ అనేది అయితే ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇన్ ద మిడిల్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేసి మీ డౌట్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ సేమ్ ఇక్కడ మనము సప్లై అసింక్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇఫ్ వీ వాంట్ టు రన్ సమ్ బ్యాక్‌గ్రౌండ్ టాస్క్ అసింక్రోనస్‌లీ అండ్ వాంట్ టు రిటర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ది టాస్క్. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో సమ్ టాస్క్‌ని రన్ అయ్యేటప్పుడు మనకు ఆ టాస్క్ నుండి మనకు రిటర్న్ వాల్యూ ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు ఈ సప్లై అసింక్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాము. రన్ అసింక్ మెథడ్‌లో మనము మన బ్యాక్‌గ్రౌండ్‌లో మనం రాసుకున్న కోడింగు బ్యాక్‌గ్రౌండ్‌లో సమ్ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనకు ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేదైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యం కాబట్టి మనము రన్ అసింక్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాము. సప్లై అసింక్ మెథడ్‌కొచ్చేసరికి ఏవైతే టాస్క్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఉన్నాయో ఆ టాస్క్ ద్వారా మనకు వచ్చిన అవుట్‌పుట్ రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో వాటిని మనము ఎక్స్‌పెక్ట్ చేసేటప్పుడు ఈ సప్లై అసింక్ మెథడ్ అనేదైతే యూజ్ చేస్తాము. సో, ఇట్ టేక్స్ ఎ సప్లయర్ ఇన్ జనరిక్ టైప్ వచ్చేసి టీ పెట్టుకున్నామంటే ఆ రిటర్న్ వాల్యూ స్ట్రింగ్ అయితే స్ట్రింగ్, లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ అయితే ఇంటీజర్స్ లైక్ సంథింగ్ మన జనరిక్ టైప్ అనేది అయితే మనం డిఫైన్ చేసుకుంటాము. ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందా అనేది చూసుకొని. సో, ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో కూడా మనకు సప్లై అసింక్ మెథడ్‌లో కూడా మనకు 2 వర్క్ లోడ్స్ అనేదైతే ఉన్నాయి. సప్లయర్ అండ్ సప్లయర్ ఎగ్జిక్యూటర్. ఈ ఫస్ట్ సప్లై అసింక్ మెథడ్‌లో ఓన్లీ సప్లయర్ వర్క్‌లోడ్ అనేదైతే ఉంది కదా! దాన్ని యూజ్ చేసుకొని మనం కోడింగ్ ఏ విధంగా రాసుకుంటాము. సప్లై అసింక్ మెథడ్‌లో సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్ ఈ 2 మెథడ్స్ ఈ 2 వర్క్‌లోడ్స్ అనేదైతే యూజ్ చేసుకొని ఏ విధంగా కోడింగ్ రాస్తాము. ప్రీవియస్ వీడియోలో రన్ అసింక్ మెథడ్‌లో కూడా సేమ్ మనము రన్నబుల్ అండ్ ఎగ్జిక్యూటర్ ఈ 2 వర్క్‌లోడ్స్‌ని యూజ్ చేసుకొని కోడింగ్ అనేదైతే నేర్చుకున్నాము. అదే విధంగా సప్లై అసింక్ మెథడ్‌లో కూడా మనకు సప్లయర్ అండ్ సప్లయర్ ఎగ్జిక్యూటర్ వర్క్‌లోడ్స్‌ని యూజ్ చేసుకొని మనము కోడింగ్ అనేదైతే నేర్చుకోబోతున్నాము. ఇక్కడ మనకు రన్ అసింక్ అండ్ సప్లై అసింక్ ఈ 2 వీడియోస్ మీరు చూసినట్లయితే డిఫరెన్స్ అనేదైతే మీకు అర్థమవుతది. రన్ అసింక్ మెథడ్ వచ్చేసి మనకు ఎటువంటి రిటర్న్ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేయదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సప్లై అసింక్ మెథడ్ వచ్చేసి మనకు రిటర్న్ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేస్తది. అంతే ఈ 2 మెథడ్స్‌లో డిఫరెన్స్ అనేదైతే ఇదే ఫ్రెండ్స్. అండ్ కోడింగ్‌కెళ్దాం మనం ఇప్పుడు. నేను మనం ప్రీవియస్ వీడియోలో కంప్లీటబుల్ ఫీచర్ ఎగ్జాంపుల్ అనే ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. అందులోనే మనము కంప్లీటబుల్ ఫీచర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ కంప్లీటబుల్ ఫీచర్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తాము? ఎలా క్రియేట్ చేస్తాం అనేదైతే ప్రాక్టీస్ చేశాము. రన్ అసింక్ ఎగ్జాంపుల్‌లో మనము రన్ అసింక్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేయాలనేదైతే నేర్చుకున్నాము. ఇప్పుడు మనము సప్లై అసింక్ గురించైతే ప్రాక్టీస్ చేద్దాము. ఇందులో సప్లై అసింక్ ఎగ్జాంపుల్‌లో ఓన్లీ మనం మెయిన్ మెథడ్ అనేదైతే క్రియేట్ చేసుకొని పెట్టుకున్నామో, ఈ మెయిన్ మెథడ్‌లోనే మనము ఆ 2 వర్క్ లోడ్స్ గురించైతే నేర్చుకుందాం. కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ మెథడ్‌ని కాల్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సప్లై అసింక్‌లో సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్ అనేదైతే 2 వర్క్ లోడ్స్ అనేదైతే ఉన్నాయి కదా! అండ్ దీనికి డేటా టైప్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీటబుల్ ఫీచర్ అండ్ జనరిక్ టైప్ ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందో అది మనము యాడ్ చేసుకుంటాము. సో, ఈ విధంగా మనము సప్లై అసింక్ మెథడ్ అనేది యాడ్ చేసుకున్నాము ఫస్ట్. ఇందులో లాంబ్డా అనేదైతే యూజ్ చేస్తున్నాను నేను. లాంబ్డా యూజ్ చేసి మన సింపుల్‌గా ప్రింట్ స్టేట్‌మెంట్ అనేదైతే యాడ్ చేస్తాను. ఓకే. ఇందులో మనకు system.out.println ఫస్ట్ ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేదైతే మనం తెలుసుకోవడానికి ప్రింట్ స్టేట్‌మెంట్‌లో నేను యాడ్ చేస్తున్నాను. థ్రెడ్ నేమ్, థ్రెడ్ నేమ్, థ్రెడ్.current_thread.get name. ఓకే. ఈ ప్రింట్ స్టేట్‌మెంట్ ఎందుకు రాసుకున్నామంటే, ఒక థ్రెడ్ ఈ కంప్లీటబుల్ ఫీచర్ సప్లై అసింక్ మెథడ్ యూజ్ చేసినాం కదా! అందులో ఉన్న
లాజిక్ ఏదైతే ఉందో అది ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేదైతే మనం తెలుసుకోవడానికి ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేదైతే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ సప్లై అసింక్ మెథడ్ ఎప్పుడైతే యూజ్ చేశామో అప్పుడు మనకు రిటర్న్ టైప్ అనేది వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేస్తది కాబట్టి సో రిటర్న్ కీవర్డ్ అనేదైతే యూజ్ చేద్దాము. రిటర్న్ కీవర్డ్ యూజ్ చేసి నేను సింపుల్‌గా ఒక ప్రింట్ లైక్ ఒక స్ట్రింగ్ వాల్యూ ఒక డేటాని ఒక సెంటెన్స్‌ని రిటర్న్‌గా పంపియాలనేసి నేను ఒక డేటా ఇస్తున్నాను. టాస్క్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. టాస్క్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. సో టాస్క్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఓకే. రిటర్న్ టైప్ ఇస్తుంది. మనకు సప్లై అసింక్ మెథడ్ యూజ్ చేసాం కాబట్టి రిటర్న్ వాల్యూ అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఇప్పుడు మనము సింపుల్‌గా రైట్ క్లిక్ అనేదైతే ఇచ్చేసి రన్ యాజ్ మీదైతే క్లిక్ చేసి జావా అప్లికేషన్ మీదైతే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకు ఎటువంటి ప్రోగ్రామింగ్ అనేదైతే రన్ అవ్వలేదు. ఎందుకంటే మనము జస్ట్ రిటర్న్ వాల్యూ ఇస్తుంది కానీ ఆ వాల్యూని మనం ప్రింట్ చేయలేదు. సో ఇప్పుడు మనకు ఈ రిటర్న్ వాల్యూ వస్తుంది. ఏ టైప్‌లో వస్తుంది మనకు స్ట్రింగ్‌లో వస్తుంది. సో దీని డేటా టైప్ వచ్చేసి మనకు ఇక్కడ వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకుందాం. డేటా టైప్ ఇచ్చేసి కంప్లీటబుల్ ఫీచర్ స్ట్రింగ్ సప్లై async feature using supply async feature using supplier workload. సో అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ నేమ్ వచ్చేసి సప్లై అసింక్ ఫ్యూచర్ యూజింగ్ సప్లయర్ వర్క్లోడ్ అనేది అయితే ఇచ్చేసాను. సో ఇప్పుడు మనము ఈ సప్లై రిఫరెన్స్ వేరియబుల్ తీసుకొని system.out.println సప్లై అసింక్ ఫీచర్ యూజింగ్ సప్లయర్ వర్క్లోడ్ డాట్ గెట్ మెథడ్ని కాల్ చేయాలి. సో గెట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ది మనము డిక్లరేషన్లో ఈ 2 ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎక్సెప్షన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఈ ప్రోగ్రామింగ్ని సేవ్ చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి అయితే వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో మెయిన్ మెథడ్లో కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసాము. ఏ థ్రెడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది తెలుసుకోవడానికి. సో మనకు ఫార్క్ జాయిన్ పూల్ కామన్ పూల్ వర్కర్ 1 అనేది అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది ఫార్క్ జాయిన్ పూల్ అనేది. సో తర్వాత ఈ కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ యూజ్ చేశాం కాబట్టి దానికి ఆ టాస్క్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు రిటర్న్ వాల్యూ అనేది అయితే ఇస్తుంది కాబట్టి ఆ రిటర్న్ వాల్యూ ఏ టైప్లో ఇస్తుంది స్ట్రింగ్లో ఇస్తుంది. సో స్ట్రింగ్లో ఇస్తుంది కాబట్టి ఆ స్ట్రింగ్ యొక్క డేటా టైప్ లైక్ సప్లై అసింక్ మెథడ్ యొక్క డేటా టైప్ వచ్చేసి కంప్లీటబుల్ ఫ్యూచర్ జనరిక్ టైప్లో స్ట్రింగ్ అనేది అయితే ఇచ్చాము. సో ఒకవేళ మీరు రిటర్న్ వాల్యూ ఇంటీజర్స్ ఇస్తుంటే ఇంటీజర్స్ అనేది అయితే చేసుకుంటారు. లేదా ఒకవేళ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్తుంటే లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనేది అయితే ఇస్తూ ఉంటారు. సో మనం ఇన్ డెప్త్గా వెళ్ళలేదు కాబట్టి జస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్ అండ్ ఒక స్ట్రింగ్ డేటాని ప్రొవైడ్ చేసుకుంటున్నాము. ఈ విధంగా వర్క్ అవుతుందని చెప్పడానికి నేను రిటర్న్లో టాస్క్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను. స్ట్రింగ్లో ఇస్తుంది కాబట్టి మనం కంప్లీటబుల్ ఫీచర్ జనరిక్ టైప్ వచ్చేసి స్ట్రింగ్ ఇచ్చేసి ఒక వేరియబుల్ నేమ్ అనేది అయితే ఇచ్చేసుకున్నాము. ఆ వేరియబుల్ నేమ్ నుంచి గెట్ చేస్తున్నాము ప్రింట్ స్టేట్మెంట్లో. సో ఈ విధంగా మనకు ఫార్క్ జాయిన్ పూల్ అనేది ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. ఓకే. ఇప్పుడు మనము ఇదే మెథడ్ని కాపీ చేసుకుందాం. మొత్తం కాపీ పేస్ట్. ఇక్కడ సప్లై అసింక్ ఫీచర్ యూజింగ్ సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్ అనేది అయితే రాసుకున్నాం. రిఫరెన్స్ నేమ్ అండర్స్టాండింగ్ పర్పస్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కామెంట్లో పెట్టేసుకుందాం. యూజింగ్ సప్లయర్ వర్క్లోడ్. ఓకే. ఫస్ట్ది వచ్చేసి యూజింగ్ సప్లయర్ వర్క్లోడ్. ఇప్పుడు సెకండ్ది వచ్చేసి మనకు యూజింగ్ సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్ వర్క్లోడ్.
ఓకే. ఇప్పుడు సెకండ్ దాంట్లో మనము సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్ వర్క్‌లోడ్‌ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఇక్కడ కంప్లీటబుల్ ఫీచర్ డాట్ సప్లై అసింక్ అండ్ లాంబ్డా యూజ్ చేస్తున్నాము. లాంబ్డా యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేశాం కదా! కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఎక్కడైతే క్లోజ్ చేశామో దాని తర్వాత కామా పెట్టేసి ఎగ్జిక్యూటర్ సర్వీస్ ఇచ్చేసి ఎగ్జిక్యూటర్స్ డాట్ మనకు కావాల్సిన ఫిక్స్డ్ థ్రెడ్ పూల్ అని యూజ్ చేయొచ్చు. క్యాచ్డ్ థ్రెడ్ పూల్ అయినా యూజ్ చేయొచ్చు. షెడ్యూల్డ్ థ్రెడ్ పూల్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ టైంలో మనకు ఎగ్జిక్యూట్ అయ్యేలాగా షెడ్యూల్డ్ చేసుకోవచ్చు. సో, నేను ఫిక్స్డ్ థ్రెడ్ పూల్‌లో మనము ఒక థ్రెడ్ అనేది తెచ్చేసి ఈ విధంగా ఇచ్చేసాము. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే కంప్లీటబుల్ ఫ్యూచర్ డాట్ సప్లై అసింక్ సప్లయర్ ఎగ్జిక్యూటర్స్. సో, ఫస్ట్ దాంట్లో మనకు ఓన్లీ సప్లయరే కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి ఎగ్జిక్యూటర్స్ అనేదైతే యూజ్ చేయలేదు కాబట్టి ఫార్క్ జాయిన్ పూల్, కామన్ పూల్ అనేది మనకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనము పర్టిక్యులర్‌గా ఎగ్జిక్యూటర్స్ యూజ్ చేసినాం కాబట్టి మనం ఫిక్స్డ్ థ్రెడ్ పూల్ అనేదైతే ఇచ్చామో, ఇప్పుడు మనము ఏ థ్రెడ్ నేము ఫస్ట్ దాంట్లో మనకు థ్రెడ్ నేమ్ ఏంటి, సెకండ్ దాంట్లో థ్రెడ్ నేమ్ ఏంటి అనేదైతే మనకు ఇక్కడ తెలుస్తది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు. ఓకే. ఈ రిఫరెన్స్ వేరియబుల్‌తో గెట్ చేస్తున్నాము. ఇప్పుడు సింపుల్‌గా రైట్ క్లిక్ అయినదైతే ఇచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి వచ్చేసి జావా అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్‌ది వచ్చేసి మనకు ఓన్లీ సప్లయర్ యూజ్ చేశాం కాబట్టి సప్లయర్ అనేది మనకు ఇంటర్నల్‌గా ఫార్క్ జాయిన్ పూల్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేస్తుంది థ్రెడ్ నేము. అండ్ సెకండ్ వచ్చేసి సప్లయర్ అండ్ ఎగ్జిక్యూటర్స్ వర్క్‌లోడ్ యూజ్ చేశాం కాబట్టి మనకు ఇక్కడ చూసుకోవచ్చు పూల్ 1 థ్రెడ్ 1 అనేదైతే వచ్చేసింది. ఎగ్జిక్యూటర్స్ థ్రెడ్ పూల్ అనేదైతే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. సో, ఈ విధంగా మనము కోడింగ్ అనేదైతే రాసుకుంటూ ఉంటాము. సప్లై అసింక్ మెథడ్ అండ్ రన్ అసింక్ మెథడ్ యూజ్ చేసి. ఈ విధంగా అయితే మనం రాసుకుంటూ ఉంటాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం. ఇంకా కావాలంటే మనతో లైక్ మీకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆహ్, మీ డౌట్స్ రిజాల్వ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మన డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. అందులో జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్‌తో మీ ముందుకనేదైతే వస్తాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మీరు చూస్తున్నందుకు. అండ్ థాంక్ యూ. బై బై. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.